ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీ. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన. జీతాలకి అప్పులు తెస్తే లాభాలెలా వచ్చాయని ప్రశ్న. బొగ్గు కరెంటు బకాయిల వసూళ్లలో అలసత్వంపై ఆక్షేపణ. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి. 52,000 కోట్ల అంచనాలతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిన సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో భారీ దోపిడీ. ప్రైవేటు కన్నా అధిక ధరలకు కొనుగోలు. విజిలెన్స్ తేల్చినా చర్యలు తీసుకోని అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించే అవకాశం. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న తెలంగాణ కుంభమేళా ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. దేశవ్యాప్తంగా నేడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం. వారానికి 5 రోజుల పాటు డిమాండ్తో ఉద్యోగుల సమ్మె. అమెరికాలో ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడుతున్న మంచు తుపాను. కరెంటు తీగలు తెగి లక్షలాది ఇళ్లకు నిలిచిన సరఫరా. తెలంగాణలో పొరపోరుకు నేడో రేపో షెడ్యూల్ వెలువడనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నగారా మోగనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ కసరత్తు పూర్తి చేయనుంది. కలెక్టర్లు, ఎస్పీలతో నేడు ఎస్ఈసీ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు నేడు లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలిక్కొచ్చింది. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి ఎన్నికలకు సన్నద్ధత తెలుపుతూ ఈ నెల 19నే ఎస్ఈసీకి లేఖ రాసింది. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24న వ్యయ పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి దశలవారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తయింది. తుది కసరత్తులో భాగంగా నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల సంఘం భావిస్తోంది. ఫిబ్రవరి 15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2,630 వార్డుల్లో ఓటర్ల జాబితాల్ని ఎస్ఈసీ ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వన జాతరకు సర్కారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. 1,50,00,000కు పైగా భక్తులు వస్తారనే అంచనాలతో సర్కారు సకల ఏర్పాట్లు చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతర విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాంసాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం మంచినీటి సరఫరా జరిగేలా మిషన్ భగీరథతో ఏర్పాట్లు పూర్తి చేశారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలాచరించే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు.
మేడారం మహాజాతరను న్యూజిలాండ్కు చెందిన మోరీ తెగ కళాకారులు సందర్శించారు. ప్రత్యేక బస్సులో మేడారానికి చేరుకున్న వారికి మంత్రి సీతక్క శాలువలతో సత్కరించి స్వాగతం పలికారు. ప్రత్యేక వేషధారణలో పాటలు పాడుతూ నృత్యాలు చేయగా వారితో మంత్రి కాలు కదిపారు. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా సీతక్క ప్రత్యేక చొరవతో మోరీ తెగ ప్రతినిధులు జాతరను సందర్శించారు. అనంతరం వారిని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు తీసుకెళ్లి వనదేవతల దర్శనం కల్పించారు. జాతర వైభవం, చరిత్రను మంత్రి వారికి వివరించి ప్రసాదాలు అందజేశారు. పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 52,000 కోట్ల అంచనాలతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచిస్తోంది. తాగునీరు, రోడ్లు, మురుగు కాల్వలు, ప్రజారోగ్యం, వీధి దీపాలు ఇలా వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రోడ్డు మ్యాప్ రూపొందిస్తున్నాయి. పట్టణీకరణతో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రహదారులు, వరద నీటి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, ప్రజారోగ్యం అంశాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పట్టణ వాసులకు ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో లోటు భర్తీ చేయడంతో పాటు వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కేంద్ర పథకాల సమర్థ వినియోగంతో పాటు పురా నగరపాలక సంస్థల నిధులతో పట్టణాల్లో మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2028 నాటికి 52,000 కోట్లతో ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో పట్టణ జనాభా 29.47% నుంచి 37% పెరిగిందని అంచనా. విశాఖ, విజయవాడ నగరాలు విస్తరించగా గుంటూరు జనాభా 10 లక్షలకు చేరువలో ఉంది. నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, కడప నగరాలు ఏటేటా విస్తరిస్తున్నాయి. ఏపీలోని 123 పుర నగరపాలికలు, నగర పంచాయతీల పరిధిలో ప్రస్తుతం 20,513 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా కొత్తగా 1,450 కిలోమీటర్ల మేర సిమెంటు, తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కొత్తగా వెలుస్తున్న చాలా కాలనీల్లో పురా నగరపాలక సంస్థల సాధారణ నిధులతో అక్కడ రోడ్లు వేయనున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో కొత్తగా 23,611 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు 4,849 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక ప్రతిరోజు 302.01 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేలా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం రోజు వస్తున్న 1,957 మిలియన్ లీటర్ల మురుగునీటిలో 533.65 మిలియన్ లీటర్లను శుద్ధి చేస్తున్నారు. మరో 711.76 మిలియన్ లీటర్లు శుద్ధి చేసేందుకు చేపట్టిన ఎస్టీపీలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొత్తగా 289 మిలియన్ లీటర్ల తాగునీటి సరఫరాకు కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి ఏటా 10,000 కోట్ల చొప్పున 10 ఏళ్లలో 1,00,000 కోట్లు సాధించి వాటితో నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చాలని ప్రణాళిక వేశారు. తొలి దశలో 30,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. సాస్కి పథకంలో కేంద్రం నుంచి 2,000 కోట్లు రాబట్టాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణాలతో పాటు అమృత్ పథకంలో 15,500 కోట్లతో వివిధ దశల్లోని అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరో 3 నెలల్లోపు 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటిలో ఇప్పటికే 8 కంపెనీలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఇంకా 41 కొత్త ఎంఓయూలు, ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న 5 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా కసరత్తు సాగుతోంది. వాటి ద్వారా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3.71 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 1.24 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు దాఖలు చేసిన డీపీఆర్లో పేర్కొన్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన 14 ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ రంగాలకు చెందిన 211 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తద్వారా 8,74,705 కోట్ల పెట్టుబడులు, 8,35,675 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆయా సంస్థలు డీపీఆర్లు తెలిపాయి. వాటిని దశల వారీగా గ్రౌండింగ్ చేసే చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. ఆయా కంపెనీలకు అవసరమైన అనుమతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఇప్పటికే అందించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర సర్కారీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా అధిక ధరలకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చింది.
కర్నూలుకు చెందిన శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఏపీలోని బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కార్ ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ధరలతో పోలిస్తే బోధనాసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి. ఫలితంగా ఖజానాకు ప్రతి నెల కోట్ల రూపాయల్లో నష్టం కలుగుతోందంటూ కొందరు చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. కర్నూలు సర్వజనాసుపత్రికి 2018 నుంచి 2025 ఆగస్టు వరకు 1 కోటి క్యూబిక్ మీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసినందుకు అధికారులు 33,73,00,000 చెల్లించారు. 2018 నుంచి క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కు 12% జీఎస్టీతో కలిపి శ్రీ భరత్ ఫార్మా 31,36,00,000 వసూలు చేస్తోంది. దీనిపై ఏటా 2% చొప్పున ధర పెంచుతోంది. అదనంగా రవాణా రుసుములు వసూలు చేస్తోంది. అదే కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం క్యూబిక్ మీటర్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ₹12.90కే కొనుగోలు చేస్తున్నాయి. కర్నూలుకి చెందిన ఎలెన్బరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ సంస్థ హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రికి రవాణా ఛార్జీలతో కలిపి ₹19.29కే క్యూబిక్ మీటర్ సరఫరా చేస్తోంది. నిర్వహణ బాధ్యతలతో సంబంధం లేకుండా భీమిలి సమీపంలో ఓ సొసైటీకి ₹15.12కే క్యూబిక్ మీటరు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే 3 ఏళ్ల పాటు శ్రీ భరత్ ఫార్మా సంస్థ నుంచే కొనుగోలు చేస్తే ఒక్క కర్నూలు సర్వజన ఆసుపత్రి నుంచే వాస్తవ ధర కంటే అదనంగా ₹9,25,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఏపీలోని మిగతా 24 ఆసుపత్రులను కూడా కలిపితే ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని విజిలెన్స్ తేల్చింది. ఈ మేరకు అధికారులు 6 నెలల క్రితమే సమగ్ర నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు కానరావడం లేదు. ఆక్సిజన్ కొనుగోలు ఒప్పందాలు రద్దు కాకుండా చూసే బాధ్యతను కొందరు వైకాపా నాయకులు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీ భరత్ ఫార్మాతో ఒప్పందం జరిగినప్పటికీ తర్వాతి కాలంలో లొసుగులు, అక్రమాలు వెలుగు చూశాయి. ఒప్పందం జరిగిన 7 నెలలకే వైకాపా అధికారంలోకొచ్చింది. గత ప్రభుత్వంలో పలువురికి ప్రతి నెల లక్షల్లో ముడుపులు అందాయి. వీరే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులతో మాట్లాడుకుని చర్యలు తీసుకోకుండా ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జీతాలు, నిర్వహణ వ్యయాల కోసమే నిధులు లేక ఓవర్ డ్రాఫ్ట్కు వెళుతున్న సంస్థకు 1,000 కోట్ల లాభాలు ఎలా వచ్చాయనే అంశంపై కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు సమాచారం. బొగ్గు, కరెంటు విక్రయాలకు సంబంధించి 1,000 కోట్ల బకాయిల్ని ఎందుకు వసూలు చేయటం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థ చూపుతున్న లాభాల గణాంకాలు, ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నెల నెల ఉద్యోగుల జీతాలకు, నిర్వహణ వ్యయాలకు చెల్లించడానికే సొమ్ముల్లేక బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పేరిట ఒక్కో నెలలో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అప్పులు తెస్తున్న ఈ సంస్థకు 1,000 కోట్ల రూపాయల లాభాలు ఎక్కడ్నుంచొస్తున్నాయని కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 10 ఏళ్లుగా ఈ సంస్థ బయటకు చూపుతున్న ఆర్థిక గణాంకాలు, ప్రకటిస్తున్న లాభాల్లో వాస్తవాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలోని అన్ని బొగ్గు కంపెనీల మొత్తం ఉత్పత్తిలో సింగరేణి వాటా 10% కూడా లేదు. పైగా కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్ వంటి ప్రధాన కంపెనీల బొగ్గు రేటు కన్నా సింగరేణి వసూలు చేస్తున్న ధర 100% అధికంగా ఉంటోంది. ఇంత భారీగా ధరలు వసూలు చేస్తున్న సంస్థ నెల నెల బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తెస్తోందని కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. సింగరేణి నుంచి ఇంత ఎక్కువ ధరలకు బొగ్గును కొంటున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలపైన అధిక ఆర్థిక భారం పడుతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అధిక ధరలతో సగటు విద్యుదుత్పత్తి వ్యయం పెరిగి అంతిమంగా ప్రజలు చెల్లిస్తున్న కరెంటు ఛార్జీలపైనే ప్రభావం పడుతోందని భావించినట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు, ఎన్టీపీసీ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు విక్రయిస్తోంది. సంబంధిత బిల్లుల్ని మాత్రం వసూలు చెయ్యలేకపోతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల విద్యుదుత్పత్తి సంస్థలు 51,149 కోట్లు బిల్లుల్ని సింగరేణికి బకాయి పెట్టినట్లు కేంద్రం గుర్తించింది. వీటిలో అత్యధికంగా తెలంగాణ జెన్కో నుంచి 20,952 కోట్లు, ఇదే రాష్ట్రానికి చెందిన డిస్కంల నుంచి 27,379 కోట్లు సింగరేణికి 10 ఏళ్లుగా బకాయి పడ్డాయి. సింగరేణికి మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న కరెంటు మొత్తాన్ని తెలంగాణ డిస్కంలకే విక్రయిస్తున్నా ఈ బిల్లుల్ని ఎందుకు వసూలు చేయటం లేదని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం కరెంటు సరఫరా చేసిన తరువాత నెలవారీగా బిల్లును చెల్లించాలని విద్యుత్ కేంద్రం నుంచి డిస్కంకు నోటీసు జారీ చేయాలి. ఇది అందుకున్న 90 రోజుల్లోగా ఏ డిస్కమైనా తప్పనిసరిగా మొత్తం బిల్లు కట్టాల్సిందే.
లేకుంటే కరెంటు ఉత్పత్తి సరఫరా నిలిపివేసే అధికారం విద్యుత్ కేంద్రానికి ఉంటుంది. కానీ సింగరేణితో పాటు తెలంగాణ డిస్కంలో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండడంతో కరెంటు సరఫరా నిలిపివేయకుండా కొనసాగిస్తున్నందునే డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు 27,379 కోట్లకు చేరాయి. ఇలాగే బొగ్గుకున్న తెలంగాణ జెన్కో కూడా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నందునే 20,952 కోట్లు చెల్లించకున్నా బొగ్గు సరఫరా నిలిపివేయలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ స్థాయిలో బకాయిలు ఉంటే ఇక వ్యాపార విస్తరణకు నిధులు ఎక్కడ్నుంచి సర్దుబాటు చేస్తారని, లాభాలు ఎలా చూపిస్తున్నారని సింగరేణి అధికారుల్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం. బొగ్గు, కరెంటు ఉత్పత్తి, విక్రయాలు, బిల్లుల వసూళ్లన్నీ పక్కాగా ఉన్నట్లు రికార్డుల్లో రాస్తూ లాభాలు చూపుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి, వ్యాపార విస్తరణ, నెల జీతాలు, నిర్వహణ ఖర్చులకు అప్పులు తెస్తూ బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. సింగరేణి కుంభకోణంపై నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలిసి సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుందని పేర్కొంది. సింగరేణి అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను పార్టీ నేతలు గవర్నర్కు సమర్పిస్తారని బీఆర్ఎస్ వెల్లడించింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి సహా వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములుగా ఉన్నారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నిన్న నోటీస్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. కేసు విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్ను తలపిస్తోందని అన్నారు. బాధ్యులైన అధికారుల్ని వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవటం రాజకీయ కక్ష సాధింపుతో పాటు అటెన్షన్ డైవర్షన్లో భాగమేనని విమర్శించారు. సిట్ నోటీసుల్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవటం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రజల దృష్టి మరల్చేందుకు ముందు తనకు, తర్వాత అదే బొగ్గు కుంభకోణం అంశాన్ని లేవనెత్తిన కేటీఆర్కు నోటీసులిచ్చారని గుర్తు చేశారు. బొగ్గు కుంభకోణం బయటపడినప్పటి నుంచి జరుగుతున్న ఈ ప్రతీకార డైవర్షన్ రాజకీయాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హరీష్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు నేడు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రానున్నారు. నూతనంగా నియమించిన పార్లమెంటరీ కమిటీలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల్ని నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. 1000 మందికి పైగా పార్లమెంటరీ కమిటీ సభ్యులకు 11 బృందాలుగా సాయంత్రం వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ముగింపు సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. రాష్ట్ర కమిటీ ఎంపికపై చంద్రబాబు, లోకేష్ కసరత్తు చేయనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 30న అంతర్వేదిలో 18 కోట్ల రూపాయలతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పవన్ ప్రారంభించనున్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపైన సమీక్ష జరపనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. స్థానిక మినీ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన అమర్ బాబు చనిపోయి కూడా చిరంజీవిగా నిలిచాడు. 6 జీవితాలకు వెలుగిచ్చాడు. ఇంజనీరింగ్ విద్యార్థి అమర్ బాబు నిడుముక్కల వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరులోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవన్ దాన్ సభ్యుల సూచన మేరకు అవయవ దానానికి యువకుడి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. అమర్ బాబు గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. లివర్, కిడ్నీలను రమేష్ ఆసుపత్రిలోనే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వినియోగించారు. అమర్ బాబు కుటుంబ సభ్యుల్ని, వైద్యులతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నేడు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనున్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్లపై ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యూఎఫ్బీఏ తెలిపింది. నెలలో 4 శనివారాల్ని సెలవు దినాలుగా ప్రకటించాలని యూఎఫ్బీఏ డిమాండ్ చేస్తోంది. అందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యూఎఫ్బీఏ మధ్య 2024 మార్చిలో చర్చలు జరగ్గా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్ని వణికించిన భీకర మంచు తుపాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఫలితంగా న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఉష్ణోగ్రత -31 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద 11 అంగుళాల మేర మంచు కురిసింది. విద్యుత్ తీగలు తెగి 7,50,000కు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పవర్ అవుటేజ్ వెబ్సైట్ పేర్కొంది. వివిధ కారణాల వల్ల సుమారు 25 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్క్ నగరంలోని 8 మంది మరణించారని వెల్లడించారు. ఇళ్లు, రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. అతి శీతల గాలుల కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే వారం మరో మంచు తుపాను అమెరికాలోని తూర్పు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలో ఓ ప్రైవేటు బిజినెస్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా క్రూ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బంబార్డియర్ ఛాలెంజర్ 600 విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో మంచు భారీగా కురిసిందని చెప్పారు. ప్రమాదానికి అదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అటు విమాన ప్రమాదం నేపథ్యంలో బంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మధ్యప్రాచ్యానికి చేరుకోవడమే అందుకు కారణం. ప్రాంతీయ భద్రత సహా స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి విమాన వాహక నౌక సహా 3 యుద్ధ నౌకల్ని మిడిల్ ఈస్ట్లో మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. విమాన వాహక నౌక రాకతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య మరింత పెరగనుంది. అమెరికా వాయుసేనకు చెందిన కార్గో రవాణా విమానాలు కూడా మిడిల్ ఈస్ట్ దిశగా వెళుతున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలు వెళుతున్నాయని గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే వాటిని ఉపయోగించే అవసరం రాకపోవచ్చని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రం నుంచి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ 3 వారాల క్రితం ఇరాన్ దిశగా పయనమైంది. దక్షిణ కొరియాపై సుంకాలను 25% పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. గతేడాది కుదిరిన వాణిజ్య ఒప్పందానికి దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలపకపోవడంతో సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దక్షిణ కొరియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వాహనాలు, కలప, ఫార్మా ఉత్పత్తులపై సుంకాన్ని 15-25% పెంచుతున్నానని ట్రంప్ రాసుకొచ్చారు. వాణిజ్య ఒప్పందం కుదిరాక దక్షిణ కొరియా ఉత్పత్తులపై సుంకాల్ని తగ్గించామని గుర్తు చేశారు. అయితే వారు మాత్రం అలా చేయలేదని మండిపడ్డారు. గతేడాది అమెరికా, దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా దక్షిణ కొరియాపై సుంకాల్ని ట్రంప్ 15% తగ్గించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో వేధిస్తున్న వేళ కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ను సందర్శించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి నెల తొలివారంలో ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఇంధనం, ఖనిజాలు, అణు సహకారం, సాంకేతికత వంటి అనేక రంగాల్లో భారత్తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కెనడా భావిస్తున్నట్లు ఆ దేశంలోని భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు. యురేనియం సరఫరా, చమురు, గ్యాస్, కీలక ఖనిజాలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఒప్పందాలపై సంతకం చేయనున్నట్లు తెలిపారు. సుమారు $2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాల యురేనియం సరఫరా ఒప్పందం ఈ ప్యాకేజీలో భాగంగా ఉండే అవకాశం ఉంది. కెనడా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వామైన అమెరికా కాకుండా ఇతర దేశాలతో వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పర్యటన కీలక ముందడుగు కానుంది. ప్రత్యర్థి, మిత్ర దేశాల్లోనే తేడా లేకుండా ట్రంప్ అనేక దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అందుకే భారత్, ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు చాలా తక్కువ సమయంలో కొలిక్కి వచ్చినట్లు సమాచారం.